హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకులతో 5 నుంచి 10 నిమిషాల్లో చాలా తేలిగ్గా టేస్టీగా చేసుకునే ఒక అటుకుల ప్రసాదం రెసిపీ చూద్దామండి. ఇది మనకి దేవీ నవరాత్రులప్పుడు, ఇంకా వినాయక చవితికి, కృష్ణాష్టమికి స్పెషల్ మనకి ప్రసాదం రెసిపీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా పిల్లలకి కూడా ఎప్పుడైనా స్వీట్ కావాలంటే కూడా ఇలా చేసి పెట్టవచ్చు. చాలా హెల్దీ కూడా. దీనికోసం మనం ముందుగా అటుకులు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్తో కొలిచా అండి అటుకుల్ని. మనం ఇదే కప్పు అన్నీ కూడా కొలుచుకుందాము. ఇలా అటుకులు తీసుకొని ఒక ప్లేట్లోకైనా లేదా ఒక చాటలోకైనా వేసుకొని డస్ట్ ఇంకా దుగ్గు అదంతా ఏం లేకుండా మనకి అటుకులు ఫ్రెష్గా ఇలా పెద్ద పెద్దగా ఉండే అటుకులు మాత్రం తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఆ తర్వాత ఈ అటుకుల్లోకి ఈ పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ అటుకులు కలుపుకోవాలి. ఇలా విరిగిపోకుండా వెడల్పుగా ఉండే గిన్నెలోకి, పెద్ద గిన్నెలోకి వేసుకొని కలుపుకోండి. ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ అటుకులు మొత్తం కూడా ఇలా కలుపుకొని అటుకుల్ని పాలతో తడిపి పెట్టుకోవాలి. పాలు మిగిలేలాగా కాకుండా జస్ట్ మనకి అటుకులు తడిస్తే సరిపోతుంది. ఇలా నానబెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనము అటుకులు పాలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు నుండి అరకప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి. అంటే మీ టేస్ట్ని బట్టి అరకప్పు కంటే ఎక్కువైతే తీసుకోవద్దండి, మళ్ళీ స్వీట్ ఎక్కువైపోతుంది. ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు కప్పు వరకు అంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు పోసుకోండి. బెల్లం కరిగించుకోవడానికి ఎక్కువగా పోయొద్దు. చూడండి, మనకి బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేపుకోవాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్ అనేది అన్నీ అని ఏం లేదండి. మనకి ఎన్ని ఎక్కువ వేసుకుంటే ఈ ప్రసాదం రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇవి రెండు కూడా ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేపుకోండి. ఈ విధంగా దూరగా వేగిన తర్వాత నెయ్యితో సహా మనం ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లం నీళ్ళు పోసేసుకోండి. ఆ తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్నట్లయితే మనకి బెల్లం అంతా కూడా ఉడుకు పట్టేసి ఇలా పొంగుతూ ఉంటుంది. మనకి పాకం ఏమీ రావసరం లేదండి. బెల్లం ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మనం దీంట్లోకి కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి అయినా, పచ్చి కొబ్బరి పొడి అయినా, మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు, లేదా తురుమైనా వేసుకోవచ్చు అండి. కానీ ఇది కంపల్సరీగా వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మనకి ఈ పాకంలోకి వేసేసుకొని కలుపుతూ ఉంటే మంచి కమ్మని వాసన వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ విధంగా చేసుకుంటే. అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోండి. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి, కంపల్సరీగా వేసుకోండి. అలాగే పచ్చకర్పూరం ఉంటే ఒక చిటికెడు వేసుకోండి. ప్రసాదం రెసిపీస్లో చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లోకి మనము ముందుగా పాలల్లో నానబెట్టి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అటుకులు వేసేసుకొని కలుపుకోవాలి. ఈ అటుకులు నేను ఇక్కడ నానబెట్టి వేస్తున్నా కదా పాలల్లో, మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. కానీ ప్రసాదం రెసిపీకి బాగుంటుంది, కానీ తినడానికి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా నానబెట్టి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగే ట్రై చేయండి. ఆ తర్వాత మనము దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసుకోండి. మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. యమ్మీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి 5 నుంచి 10 నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోతుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. శ్రీకృష్ణుడికి చాలా చాలా ఇష్టమైన అటుకులతో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఇది కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా చేసేసుకోవచ్చు. నవరాత్రులు, వినాయక చవితి ఎప్పుడైనా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. దీనికోసం మనం ముందుగా అటుకులు తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని కొలుచుకోండి అటుకుల్ని. ఆ తర్వాత ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ అటుకులను వేసుకొని వేపుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్లయితే ఈ అటుకులు మనకి క్రిస్పీగా వస్తాయి. అప్పటి వరకు ఇలా వేయించుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. ఇలా పట్టుకొని నలిపితే మనకి అటుకులు వెంటనే నలిగిపోతాయి. బాగా చూడండి, ఈ విధంగా వస్తే అటుకులు మనకి బాగా వేగినట్లు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇదే ప్యాను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకొని వేపుకోండి. అలాగే నేను ఇక్కడ పిస్తా పప్పు కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. ఇలా మనకి ఈ జీడిపప్పు, పిస్తా పప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేపుకోవాలి. ఇవి మనకి ముందుగానే వేస్తే మాడిపోతాయండి. కాబట్టి మనకి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఈ కిస్మిస్ వేసుకోవాలి. చూడండి, వెంటనే ఉబ్బుతూ వచ్చేసి మనకి ఇలా దోరగా వేగుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన నెయ్యిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను వేసుకొని వేపుకోవాలి.
ఇలా మనము రెండోసారి నేతిలో అటుకులను వేపుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అటుకులు కూడా మరీ క్రిస్పీగా వచ్చేసి మనకి చూడండి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పట్టుకోగానే విరిగిపోతాయండి, రవ్వ రవ్వగా అయిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్లు పోసుకోవాలండి. ఏ కప్పుతో అయితే అటుకులు కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులకి 2 కప్పుల నీళ్ళ చొప్పున పోసుకోండి. ఆ తర్వాత మనము లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చేసి మనకి ఇదంతా కూడా ఇలా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పంచదార వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 1/4 కప్పు పంచదార వేసుకోండి. అలాగే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఒకవేళ సాఫ్రన్ ఉన్నా సాఫ్రన్ అయినా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చండి, అలాగే కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మళ్ళీ మనకి పంచదార వేసిన తర్వాత కూడా కొంచెం జారుగా వచ్చేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. నెయ్యి అనేది ఈ రెసిపీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. ఇలాగే కలుపుతూ ఉంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఈ విధంగా వస్తుందండి. మరీ గట్టిగా అయ్యే వరకు ఉంచొద్దు. ఇలా కొంచెం జారుడుగా ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే యాలకుల పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1-2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నైవేద్యంగాను పెట్టొచ్చు, చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి కేసరి చేసిన ప్రాసెస్లోనే ఉంటుంది. కాకపోతే మనకి ఈ అటుకులు అనేది మిక్సీ పట్టుకోవడం కానీ దంచుకోవడం నానబెట్టుకోవడం అలా ఏముండదండి. చాలా తేలిగ్గా ఇలా చేసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై